దేశంలో చిట్ట చివరి ఇంటి వరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందాలని అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోర్లె రామునాయుడు ఆకాంక్షించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈ బోనంగి గోర్లవానిపాలెం గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, యువకులను ఉద్దేశించి రామునాయుడు మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కనీవిని ఎరుగని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఆయుష్మాన్ భవ, జలజీవన్, ఉపాధి హామీ, విశ్వకర్మ యోజన వంటి పథకాలతో అన్ని వర్గాలకు ఆర్థిక చేయూత కల్పిస్తున్నారని తెలిపారు. కాగా స్థానిక రాంకీ పరిశ్రమ వెదజల్లుతున్న వ్యర్థ పదార్థాలతో చెరువులు కాలుష్యకారం అవుతున్నాయంటూ రైతులు పరవాడ కేంద్రంలో చేపట్టిన ఆందోళనకు రామునాయుడు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి దీక్షలో పాల్గొని రాంకీ పరిశ్రమ తక్షణం కాలుష్యాన్ని అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ఆ కంపెనీ యాజమాన్యం స్పందించకపోతే బీజేపీ తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. భారతదేశాన్ని మనం ఎప్పటికి చూడగలమని చెప్పారు. 2047 నాటికి. సో మన నెక్స్ట్ జనరేషన్స్ కి కరెక్ట్ మంచి వయసుకు వచ్చేసరికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని నరేంద్ర మోదీ గారు సంకల్పం చేశారు. ఆ సంకల్పం చేసేలో భాగంగానే ఇలాంటి అవేర్నెస్ గురించి మనం ఈ యొక్క సంకల్ప యాత్రలు అనేవి చేపట్టడం జరిగింది.